విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు చెందిన భవనంలోని సెల్లార్ పెంట్ హౌస్ను జీవీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగాయని ఆరోపించారు. ధ్వంసమైన భవనాన్ని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరిశీలించారు. 1999లో నిర్మించిన భవనంపై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలు చేపట్టారని విమర్శించారు. రాజకీయ కక్షతోనే ఈ చర్యలు జరిగాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు జరుగుతాయనేది మనం చూస్తున్నాం 2 సంవత్సరాలుగా. ఈరోజు చూసుకుంటే మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మతల్లి ఎస్టేట్స్ అనేటువంటి బిల్డింగ్ 1999లో దీని నిర్మాణం అనేటువంటిది చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఇక్కడ ఏదైతే సెల్లార్ కానీ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ పెంట్ హౌస్తో పాటు ఈ బిల్డింగ్ ఉండేది. అప్పట్లో కొంతమంది దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రయత్నించినప్పుడు కూడా ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ వాళ్ళ గౌరవ న్యాయస్థానానికి తెలియజేయడం, మరి అప్పుడు 2002లోనే దీనికి ఒక పర్మనెంట్ ఇంజెక్షన్ కూడా